ఏపీ రాజధానిగా అమరావతి ఉండేలాగా చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాదాపు 4 గంటల పాటు ఏకపక్ష సభ నడిచింది. అంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళే. రెండే నచ్చాయి. ప్రతి సభ్యుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, వైసీపీ వాళ్ళు వచ్చినా అమరావతిని మార్చకుండా చట్టబద్ధత, ఇదే లైన్. జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత క్లియర్ గా అర్థమైపోయిందా అన్న భావన కలుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి వస్తే అని పదే పదే మాట్లాడుతూ ఉండడంతో మనమే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు కాబట్టి ఆ లోపే మనం ఒక చట్టబద్ధత లాంటిది కల్పించుకుంటే బాగుంటుందన్న ప్రయత్నం చేస్తున్నామన్న సంకేతాలు పంపిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ గారు గమనించారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఉంది. వాళ్ళు రారు, వచ్చినా కూడా ఏమీ చేయలేరు అంటూ కాస్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రసక్తే లేదు అని ఎక్కడా లేదు. అలా అనేక కూడా అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రసక్తే లేదు అని అనుకున్నప్పుడు ఇంత కంగారు పడుతూ, ఇంత హైరాణ పడుతూ అమరావతికి చట్టబద్ధత అన్న అంశం పైన ఇంతగా ఎందుకు హైరాణ చేయాలి, డ్రామా నడపాలి అన్న ప్రశ్న వస్తుంది. దానికి తోడు అమరావతిని మేము మారుస్తాం, అమరావతి రాజధాని కాదు అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వచ్చి అలా చేయాలనుకున్నా కూడా ఈ చట్టబద్ధత అన్నది అడ్డుకోగలుగుతుందా? ఈరోజు పేర్ని నాని గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక అమరావతిని అక్కడ నుండి మేము కూడా ఎందుకు తరలిస్తాం, ఇన్ని వేల కోట్ల అప్పులు తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుండి తప్పించడం ఎలా సాధ్యమవుతుంది అని కూడా పేర్ని నాని గారు చెప్పారు. అంటే నిజానికి అమరావతిని ఇంకోసారి డిస్టర్బ్ చేసే అవకాశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈరోజు ఈనాడు పత్రికలో కార్టూన్ చూస్తే ఈనాడు పత్రిక కంటే తెలుగుదేశం పార్టీని చాలా బెటర్ ఏమో కొద్దిగా విలువల పరంగా అనిపిస్తుంది. ఒక కార్టూన్ వేశారు. మొన్న పెమ్మసాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు గారి అందాన్ని చూసి పెట్టుబడులు వచ్చాయా అని ఒక మాట అంటేనే దానికే ఒక పెద్ద అనుచిత పదం అమ్మాడేసినట్టు దుర్మార్గం అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డిని సైకోటు రకరకాలుగా వీళ్ళు మాట్లాడిన మాటల ముందు మీ అందం చూసి వస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మాట చాలా తక్కువ. ఈరోజు ఈనాడు పత్రికలో కార్టూన్ వేశారు. ఏది అమరావతి 4 ఆకులు ఉన్న ఒక మొక్క, దాని చుట్టూ చట్టబద్ధత అనే ఒక ఫెన్సింగ్ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే మేక ఆ మొక్కని ఆకుల్ని తినడానికి వచ్చి ఆ ఫెన్సింగ్ ని చూసి చాలా నిరుత్సాహంతో ఉన్నట్టుగా కార్టూన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి మేక శరీరానికి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని పెట్టారు. మరి ఇది నాయకుల్ని అవమానించడం కదా? జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కదా. అంటే మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన వ్యక్తిత్వం మీద ఎలాంటి కార్టూన్లు అయినా వేయచ్చు, ఎన్టీఆర్ మీదే కార్టూన్లు వేసినాం బట్టలు లేకుండా. ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత అన్నది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సరే, 4 ఆకుల మొక్క అమరావతి అని ఈనాడు కార్టూన్ వేసింది కదా. ఇదే ఈనాడు పత్రిక ఇంతకుముందు ఎలాంటి కార్టూన్లు వేసిందో తెలుసా? అమరావతి మీద 2019 అంటే ఎన్నికల సమయంలో అమరావతి అనేది ఒక పెద్ద చెట్టు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఒక చెట్టులాగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గొడ్డలు తీసుకొని రెడీగా ఉన్నారు అమరావతిని నరికేయడానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దండి అన్నట్టుగా 2019 ఎన్నికల ముందు కార్టూన్ వేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. అప్పుడు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటూ 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ ఇంకో కార్టూన్. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించిన ఒక పెద్ద చెట్టుని జగన్మోహన్ రెడ్డి కట్టెలుగా నరికేసుకుని కొమ్మలన్నీ తీసుకొని వెళ్ళిపోయినట్టు కార్టూన్ వేశారు. మళ్ళా 2025 ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మోడు బారిన ఆ పెద్ద మహావృక్షానికి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు నీళ్లు పోసి మళ్ళీ ఆకులు పుట్టేలా, చిగురించేలా చేశారు అని అప్పట్లో కార్టూన్ వేశారు. ఈ కార్టూన్ లో అదొక పెద్ద చెట్టు. అప్పటికే 5, 6, 7 ఆకులు పుట్టిన ఒక పెద్ద చెట్టు, మోడు బారిన కొమ్మలకు కూడా ఆకులు పుట్టిన ఒక పెద్ద చెట్టుగా కార్టూన్ వేశారు. ఏది 2000 అంతకుముందు. కానీ ఈ రోజు మాత్రం మళ్ళా అమరావతి అన్నది 4 ఆకులున్న ఒక మొక్క, దానికి చట్టబద్ధత అనే రక్షణ కల్పిస్తున్నాం అంటున్నారు. అంటే 2019లోనే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే అదొక పెద్ద వృక్షం అయి ఉంటే మళ్ళా ఈరోజు 4 ఆకుల మొక్కగా ఎలా మారిపోయింది? తమ అవసరానికి తగ్గట్టు ఇష్టానుసారం కార్టూన్లు వేసుకోవడం, ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్ గా, అమరావతిని నరికేసే వ్యక్తిగా చిత్రీకరించారు. మొత్తం హయాంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు. కానీ అమరావతిని ఒక రూపుకు తెచ్చే పరిస్థితులు కనపడుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో ప్రతిదీ కుట్రకోణమేనే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో 3 సార్లు అగ్ని ప్రమాదం జరిగిందని ఇచ్చిన పైపులు తగలబడిపోతే పోలీసులు తేల్చారు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కుట్ర ఉంది అంటే మరుసటి రోజు పోలీసులు తెలిసిందేంటి? లేదు, 4 నెలలకి జీతాలు ఇవ్వడం లేదంట అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి, పైగా డబుల్ డ్యూటీ చేస్తున్నారు. దీంతో అతడు ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఆ పైపుల్ని తగలబెట్టేశారని పోలీసులు తేల్చారు. ఇలా తేల్చారని తెలిసి కూడా మళ్ళా అమరావతిలో అగ్ని ప్రమాదాలు జరిగాయి అంటే ఏదో వైసీపీ వాళ్ళు చేస్తున్నారన్న ఒక అనుమానాన్ని, అంటే స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో అలజడి సృష్టించేలాగా పుకార్లను ప్రచారం చేస్తూ, అసత్యాలను చెప్తూ ఏదో కుట్రలు జరిగిపోతున్నాయన్న వాతావరణాన్ని ఒక ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదికగా సృష్టించారు అంటే
వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. నిజంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఒకటే వీళ్ళ కాన్సెప్ట్ అయితే సింపుల్ గా తీర్మానం చేసి పంపించవచ్చు. లేదు, ఆ తీర్మానం గురించి కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రాకుండా ఏం చేయాలి, ఇదే తంతు. పయ్యావుల కేశవ్ గారు అయితే ఇంకో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి బస్సులో ఉన్నారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బస్సులో ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు లేదని చెప్పారు. ఈరోజు పేర్ని నాని గారు అయితే మీడియా సమావేశంలో దీనికి కౌంటర్ ఇచ్చారు. అవును, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బస్సులో పడుకోలేదు ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పించి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ఎందుకు వచ్చారు, ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ఇంకో పెద్ద నాయుడు గారు వచ్చి పంచాయతీ చేశారు, కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అప్పటికప్పుడు మూటాములు సర్దుకొని బయలుదేరితే ఈ కేసు ఉండదని అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చెప్తే మధ్యలో ఒక పెద్ద నాయుడు గారు పంచాయతీ చేస్తే అప్పటికప్పుడు అన్ని సర్దేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అప్పటికే లింగంనేని భవన్ ఉంది, ఉండాలంటే దాంట్లో ఉండవచ్చు, లేకుంటే పెద్ద పెద్ద హోటళ్లు కూడా ఉన్నాయి విజయవాడలో, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేందుకు తను ఏదో పెద్ద కష్టపడిపోతున్నాననేందుకు ఒక డ్రామాలో భాగంగానే బస్సులో చంద్రబాబు నాయుడు గారు పనుకున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఇదంతా డ్రామా కాక మరేంటి? నిజంగా నిజాయితీగా చేయాలి అనుకుంటే వచ్చారు, హోటల్లో ఉండవచ్చు, లేకుంటే ఏదైనా ఒక భవనంలో ఉండవచ్చు, బస్సులో ఉన్నాను అని చెప్పుకోవడం. ఇన్నాళ్ళ తర్వాత పయ్యావుల కేశవ్ గారు మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారంటే ఈ డ్రామాలతో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏ స్థాయిలో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అని కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారు అన్నారు. ఇది నిజం. అసలు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం ఏమి ఇదేం ఎడారి కాదు కదా, పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఏదైనా ఒకటి తీసుకొని అద్దెకుండొచ్చు. కానీ బస్సులో ఉండి పరిపాలన చేశారు అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఇదంతా డ్రామా అని ప్రజలకు అర్థమయ్యేలాగా పయ్యావుల కేశవ్ గారు చేస్తూ ఉన్నారు. అసలు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ లో కూడా మేము అధికారంలోకి వస్తాం, నేను ఇక్కడే ఉండి హైదరాబాద్ లో కూడా టీడీపీని అధికారంలోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ఏపీకి వచ్చేశారు అంటే కారణం ఓటుకు నోటే అన్నది జగమెరిగిన సత్యం. ఓటుకు నోటు వ్యవహారం లేకపోతే తెలంగాణలోనే హైదరాబాద్ లోనే తిష్ట వేసి అక్కడి ప్రభుత్వాన్ని కూడా డిస్టెబిలైజ్ చేసి అక్కడ కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఓటుకు నోటుకు ముందు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు విలాసవంతంగా తన ఆఫీసుల్ని రూపుదిద్దుకున్నారు కూడా. చంద్రబాబు నాయుడు గారు చేసిన మరో వ్యాఖ్యకు కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చారు. అసలు ఇప్పుడు రాజధాని ఎంపిక ప్రాంతం వాస్తుపరంగా అద్భుతంగా ఉంది, కృష్ణానది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, వాస్తుపరంగా అద్భుతంగా ఉంది, ఎవరు ఆపలేరని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీనికి పేర్ని నాని గారు కౌంటర్ ఇస్తూ ఇప్పుడు వాస్తుగా అంతా బాగుంది అని చెప్తున్నారు కదా, సెకండ్ ఫేజ్ లో సత్తెనపల్లి వైపు విస్తరించాలనుకుంటున్నారు, అది వాస్తు ప్రకారం కరెక్టేనా, అటువైపు విస్తరించడం అనేది వాస్తు విరుద్ధం కాదా, సత్తెనపల్లి వైపు విస్తరిస్తే అది అరిష్టం వాస్తు ప్రకారం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని కూడా నిలదీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తారు. దాంతో పాటు వైసీపీ హయాంలో మొత్తం అరాచకమే, మహిళలు బయటకు రావాలన్నా కూడా భయపడిపోయేవారు, దాడులు చేసేవారు అంటూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దారిలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా ఉన్నారు. వైసీపీ హయాంలో 1-2 జరిగి ఉండొచ్చు 5 ఏళ్ల కాలంలో, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, వారానికో వీడియోలు బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయాలకు చైర్మన్ గా ఉన్న వ్యక్తులు అధికారం ఎక్కువైపోయి నాగిని డాన్సులు వేస్తూ ఉన్నారు. 2 మగవాళ్ళు కలిసి ఒక మహిళతో ఒక అమ్మాయితో నాగిని డాన్సులు వేస్తూ వీడియోలు రికార్డ్ చేసుకొని బయటకు వదులుతూ ఉన్నారు. ఎంతమంది మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యే నా మీద అత్యాచారం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి 4 రోజులకు ఒకసారి బాధితురాలు వీడియో రిలీజ్ చేస్తోంది. కనీసం అడ్రస్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ ఇవన్నీ ఒకవైపు పెట్టుకొని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జూద కేంద్రాలు నడుస్తున్నాయని డీజీపీకి లేఖ రాస్తారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది, నేను హోంమంత్రి అయితే అట్లా ఇట్టా ఉండదని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఇవన్నీ ఒకవైపు చేస్తూ కూడా వైసీపీ హయాంలో అరాచకం జరిగింది, వైసీపీ హయాంలో మహిళల మీద దాడులు జరిగాయి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా ఆత్మవంచనలాగా వ్యవహారం నడుస్తోంది. అమరావతికి చట్టబద్ధత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీని మీద పబ్లిక్ లో ఎక్కడ కూడా పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ముందే ఒక అంచనాకు వచ్చారు, ఈ సమావేశాలు పెట్టింది అమరావతి కోసం తీర్మానం చేయడం కోసం కాదు, ఈ ముసుగులో ఇంకో రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి దూషించడానికి వాడతారు దీని వేదికగా అనుకుంటే అచ్చం అదే జరిగింది. ప్రారంభంలోనే స్పీకర్ గారే ఇంకా తీర్మానం కూడా ప్రవేశపెట్టక ముందే స్పీకర్ గారే అనుచిత పదాలతో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కామెంట్లు చేశారు చైర్ మీద నుంచి. అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో అన్న భయం, ఇంత అధికారం ఉండి ఏమీ చేయలేకపోతున్నామనే ఒక ఫ్రస్ట్రేషన్, దాన్ని తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఇంకో రౌండ్ విమర్శించడానికి తిట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కనిపించింది. అసలు ఈ తీర్మానాల ద్వారా చట్ట సవరణ ద్వారా అమరావతికి ఒక చట్టబద్ధత తెస్తున్నామని చెప్పడమే ప్రజల్ని వంచడం, ప్రజల్ని అమాయకులు చేసి నమ్మించే ప్రయత్నం చేయడమే. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి మద్దతు ఉంది కాబట్టి అక్కడ ప్రభావం ఉంది కాబట్టి చట్ట సవరణ చేసుకోగలుగుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో ఇలాంటి తీర్మానమే చేసి మార్పులు చేర్పుల కోసం వైసీపీ ప్రభుత్వం కూడా పంపించవచ్చు కదా. అప్పుడు వైసీపీకి అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటే అప్పుడు కూడా చట్ట సవరణ సాధ్యమే కదా. అన్నిటికీ మించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకపోవచ్చు. అమరావతి రాజధాని కాదు అని వాళ్ళు ఇదివరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. అమరావతి కూడా రాజధానిగానే ఉంటుందని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అమరావతికి చట్టబద్ధత అని ఈ ఎపిసోడ్ వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే చట్ట సవరణలో ఏపీ రాజధాని అమరావతి అని చెప్తుంది. అసలు అమరావతి రాజధాని కాదని ఎవరు అనలేదు కదా, అంతవరకే చెప్తుంది తప్పించి ఇదిగో ఏటా లక్షల కోట్లు తెచ్చి ఇగో అమరావతిలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తన చట్ట సవరణ ఇలా ఆదేశించలేదు కదా. మొత్తం అన్ని సంస్థల్ని అన్ని తీసుకొని వచ్చి అమరావతిలోనే పెట్టాలి, ఇక్కడ నుండి ఏది తరలించడానికి వీలు లేదనేది చట్ట సవరణలో చెప్పదు కదా. అసలు అమరావతి రాజధాని అంటున్నారు. రాజధాని అంటే ఏంటి? సహజంగా సచివాలయం ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ తో పాటు హైకోర్టు ఇలాంటివి ఉంటాయి. ఈ మూడే కదా రాజధానికి, రాజ్భవన్ ఇలాంటివి నిర్మాణాలు, ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి, ఇంతే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏంటి? మొత్తం ప్రైవేట్ వ్యక్తులు చేయాల్సిన పనిని కూడా లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి ప్రజల మీద భారం వేసి ప్రైవేట్ వ్యక్తులు చేయాల్సిన పనిని కూడా ప్రభుత్వం తరఫున చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్నే వైసీపీ వ్యతిరేకిస్తోంది, మేధావి వర్గం అంతా వ్యతిరేకిస్తోంది. ఇంత చిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా రాజధాని నిర్మించే భారం మీద వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని. మాస్టర్ ప్లాన్ ఇచ్చి వదిలిపెడితే హైదరాబాద్ తరహాలో ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు విస్తరిస్తూ పోతారు, ఆర్గానిక్ గా ఒక రాజధాని తయారవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం లక్షల ఎకరాలు కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయి ఆ లక్షల ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతలను తనని తినేసుకొని మొత్తం రాష్ట్రాన్ని అమరావతి పేరుతో ఆర్థికంగా ఒక ఊబిలోనికి దింపుతూ ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతి అంటే రాజధాని, ఆంధ్రులు గర్వించేదగ్గ నగరం, ఇదొక సెంటిమెంట్, ఆత్మగౌరవం అని చెప్తున్నారు. కానీ మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా అమరావతి పేరుతో ఒక ఊబిలోనికి రాష్ట్రాన్ని దింపుతున్నారనేది మాత్రం నిజం.